హలో మూవీ లవర్స్. భాస్కర్ మౌర్య డైరెక్షన్లో బలగం మూవీ ఫేమ్ సుధాకర్ రెడ్డి టైటిల్ రోల్లో అరుణ్ రాజ్, మౌనికా బొమ్మ, పూర్ణచంద్ర, కిరణ్ కుమార్లు ప్రధాన పాత్రలో నటించిన మూవీ ముత్తయ్య. ఈటీవీ విన్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక హార్ట్ టచింగ్ కామెడీ డ్రామా. 1 hour 59 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. 70 ఏళ్ల వయసులో సినిమాలో యాక్ట్ చేసి తనలోని నటుణ్ణి ఎలాగైనా సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలనుకునే ఒక వృద్ధుడి కలే ఈ సినిమా. తన వైఫ్ చనిపోయాక సొంత కొడుక్కి దూరంగా పొలంలో ఒక చిన్న గుడిసెలో లైఫ్ లీడ్ చేస్తున్న ముత్తయ్యకు ఊర్లో తనకున్న ఒకే ఒక ఫ్రెండ్ మల్లితో కలిసి సినిమాలు చూడడం, మందు తాగడం, వీలున్నప్పుడల్లా డ్రామాలు వేయడం తప్ప వేరే ధ్యాస ఉండదు. కానీ చిన్నప్పటి నుంచి నాటకాలేసే తనకు ఎప్పటికైనా సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఆశ మాత్రం ఉంటుంది. తన ఆశ నెరవేరిందా? ఆ ఆశను నెరవేర్చుకోవడం కోసం తనేం చేశాడనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ఒక సింపుల్ స్టోరీని హార్ట్ టచింగ్గా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా ప్రజెంట్ చేసిన డైరెక్టర్ భాస్కర్ మౌర్య ఎలాంటి అన్నెసరీ సీన్స్ లేకుండా ఎంతో న్యాచురల్గా భలే తీసాడనిపించింది మూవీని. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ మూవీకి తగ్గట్టుగా బాగుంది. కార్తీక్ రోడ్రిగేజ్ పాటలు యావరేజ్ అనిపించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మనసుకు హత్తుకునేలా ఉంది. తెలంగాణ బ్యాక్డ్రాప్లో వచ్చే మూవీస్ అంటే బూతులు తిట్టుకోవడం, తాగడం, కొట్టుకోవడం లాంటివే కాదు. తెలంగాణ కల్చర్లో, తెలంగాణ యాసలో ఎంతో ప్రేమ ఉంటుందని చెప్తూ ఆ ప్రేమలోని కమ్మదనాన్ని రుచి చూపించింది సినిమా. ముత్తయ్య క్యారెక్టర్లో సుధాకర్ రెడ్డి యాక్ట్ చేశాడనడం కన్నా జీవించాడనడమే కరెక్ట్. తన యాక్టింగ్తో మన ఇంట్లో మన తాతయ్యను గుర్తు చేసుకునేలా చేశాడు. మళ్ళీ క్యారెక్టర్ చేసిన అరుణ్ రాజ్ కూడా సూపర్. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్ల కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. మిగతా యాక్టర్స్ కూడా బాగానే యాక్ట్ చేశారు. ఫైనల్గా చెప్పాలంటే ఓవరాల్గా బాగుంది సినిమా. ఈ హార్ట్ టచింగ్ మూవీని చూశాక ఈ మూవీ మీకు కూడా ఓ మంచి సినిమాను చూశాననే ఫీలింగ్ని ఇస్తుందని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.